ఒకసారి మనం మరి ఈ 2026 సంవత్సరం 1వ తారీఖు నుండి ఈ నెలాఖరంతా 31 వరకు కూడా మనం నూతన వత్సర సందేశాలు మనం ధ్యానం చేయొచ్చు. ఎందుకు మరలా చేయాలంటే మానవ జీవితం ఎప్పుడు లోతు భార్యలాగా వెనకే తిరిగి చూస్తూ ఉంటుంది. పాత స్వభావాన్ని ఇంకా అనేకులు పాతిపెట్టట్లేదు కదా. పాతదైన పులిపిండి అది ఇంత పెద్ద ముద్దలో రవ్వంతా కలిసిన ముద్దంతా ఏమైపోద్ది, పులిసిపోద్ది. అలాగే ఇంత పెద్ద పర్సనాలిటీ కదా, బాగా ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసాలు కూడా ఉంటున్నాం. పాత స్వభావం అనబడేటటువంటి లోపము, దోషము ఏదైనా ఉంటే జీవితాన్ని మొత్తటిని పాడు చేస్తాం. భక్తి జీవితం అనేది చాలా విలువైంది. వైట్ డ్రెస్లో ఉన్నారు మీరు కదా, మామూలుగా బ్లాక్ అండ్ ఇంకా ఏవేవో ఉంటే ఏ స్పాట్, ఏ మచ్చబడ్డా, ఏదో మరకబడ్డా అది కనబడదు. వైట్ స్పష్టంగా కనబడింది. దీంట్లో అర్థం ఏంటంటే ఇది ఆధ్యాత్మిక జీవితంలో లోకంలో ఉన్నప్పుడు మన బ్రతుకులు వేరు, ఇప్పుడు వేరు. లోకం మనల్ని చూసిద్ది, ఈ అబ్బాయి మారు మనసు పొందాడంటగా, ప్రార్థనకు వెళ్తున్నాడంటగా అని చూస్తుంది. ఎందుకు చూస్తుంది? అప్పుడులాగా ఉన్నాడా, ఇప్పుడు కొత్తగా ఉన్నాడు, ఈ వెళ్తుందంట కదా ఎట్లాగుందని. కాబట్టి ప్రతిదీ వాళ్ళు మనల్ని దృష్టి ఉంచుతారు. ఒక్క మాట తేడా పడ్డా నోటితో కదా, అబ్బో ఈ ప్రార్థన అంటగా చూడు. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే మన ఘనమైన పరిశుద్ధుడైన దేవుని నామానికి చెప్పండి మీరే అవమానం కలిగింది. ఇది జాగ్రత్త. భక్తి జీవితం అంటే ఏదో ఎలా పడితే అలాగా ఉండే లోక సంబంధమైన జీవితం కాదు. ఇది చాలా శ్రద్ధతో కాపాడుకోవలసిన జీవితం ఇది. దీని గురించే పౌలయ్య కొరింథీకి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మనం చాలా పర్యాలు చెప్పుకున్నాం. అక్కడ ఈ రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు. 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల, అది ఫస్ట్ మనం పౌలయ్య చెప్తుంది ఏంటంటే భక్త బృందానికి, అక్కడ కొరింథీ అనే సంఘం, ఈ కొరింథీ అనే దేవుని సంఘానికి, ఇప్పుడు మనకు నరసరావుపేటలో ఎలాగ సంఘం ఉందో ఆ ప్రాంతాలు ఎలాగ ఉన్నాయో, నేను ఏ రీతిగా ఒక బుధవారం ఆదివారం ఈ మధ్యకి వస్తాను, అలాగే పౌలు గారు కొరింథీలో కూడా సంఘం ఉంది. ఆ సంఘానికి వాళ్ళు ఆత్మీయంగా బలంగా ఉండాలని 2 పత్రికలు రాశాడు. పత్రికలు రాయటానికి కారణం ఏంటండి? ఆ వెళ్ళి దర్శించి వాక్యం చెప్పొచ్చు కానీ మీరు అనొచ్చు. అయితే ఆయన సువార్త కొరకు క్రీస్తు సాక్షిగా జీవించు నిమిత్తం వాక్యం చెప్తా ఉంటే రోమా ప్రభుత్వం, వీళ్ళు మా రోమియోలందరిని మార్చేసి చివరికి రోమా ప్రభుత్వం క్రైస్తవ ప్రభుత్వం అయిపోద్దని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. చెరసాల్లో ఉండి పత్రికలు రాసి భక్తుల చేత ఆ సంఘాలకి పంపుతూ ఉండేవాడు. అంటే మనసంతా జైల్లో ఉన్నా, ఎక్కడున్నా, విలాసవంతంగా ఉన్నా, కష్టాలు ఉన్నా, మనసంతా సంఘం మీదే ఉండేది. పిల్లలు ఎట్లున్నారు, బాగా ప్రార్థన చేస్తున్నారా లేదా, పవిత్రంగా ఉన్నారా లేదా, వాళ్ళ ఆత్మీయత ఎలాగుందని ఎప్పుడు ఆత్మీయతను గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. కనుక కొరింథీకి ఈ పత్రిక రాస్తున్నాడు సంఘానికి. కాగా ఎవడైనను, అది చెప్తున్నాడు. ఇప్పుడు నేను క్రీస్తులో ఉన్నాను, నేను ప్రభువుని అంగీకరించాను, నేను ప్రార్థనకు వెళ్తున్నానని చెప్పుకుంటున్నారు కదా. ఇది కూడా కొద్దిగా గమనించండి. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎట్లా ఏ సృష్టి అంట? నూతన సృష్టి. వినండి, ఈ నూతన సృష్టి అనబడేటటువంటిది మనం సృష్టి ఆరంభం నుంచి వెళ్తే
కదా. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. అయితే అవి ఏమైపోయినాయి ఏమైనాయి? నిరాకారముగా శూన్యంగా పోయాయి. నిరాకారంగా. చూడండి ఒకసారి చదువునా మొదట. నిరాకారముగాను శూన్యముగాను ఉండేను. నెక్స్ట్, చీకటి అగాధ జలముల పైన. చూడండి, చీకటి అగాధ జలముల పైన కమ్ముకొని ఉంది, ఇలాగ కమ్ముకుంది అన్నమాట. ఇంకా తింటే దేనికి ఏం ఉపయోగం? అలాగుండటం వలన ఏమైనా మంచి ఉందా, ఉపయోగం ఉందా, ఆనందం ఉందా, ఆహ్లాదం ఉందా? ఏమీ లేదు. అలాగే ఒకప్పుడు ఆత్మీయతగా మన పరిస్థితి కూడా అలాంటిదే. మనం ఎలాగైపోయాము? అపరాధముల చేత, పాపముల చేత సచ్చిన వారమై ఉన్నాము. అది అక్కడ సృష్టి ఏమో నోటి మాట చేత దేవుడు సృష్టించాడు. ఇక్కడ ఈ ఆత్మీయ సృష్టి ఏమో ఏమంటాడు? 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపరాధముల చేత పాపముల చేతను, అది మనమందరం కూడా చచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మును, అది హల్లెలూయా, క్రీస్తుతో కూడా, అది ఈ బ్రతుకు మనకు ఎలాగొచ్చింది? కలువరి శిలువలో ఆయన మనలో నూతనత్వాన్ని, పవిత్రతను కలుగు చేయటానికి రక్తము కార్చి చివరి గడియల్లో తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించమని విజ్ఞాపన చేసి తన ప్రాణమును పెట్టి మృత్యుంజయుడై 3వ దినాన లేచి ఆయన మనల్ని ఎలాంటి సృష్టి చేశాడు? నూతన. ఇది అసలు విషయం. అక్కడేమో మాటతో సృష్టిని చేశాడు, ఇక్కడేమో రక్తముతో ఆత్మ సంబంధంగా నూతన సృష్టిగా మనలను చేశాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. నిజంగా యేసయ్య ప్రేమ, శిలువ త్యాగం, ఆయన రక్తం చిందించిన బలియాగాన్ని మనం స్మరణ చేసుకుంటే, మనసులో ఉంటే, మనస్సాక్షి కలిగి ఉంటే, మళ్ళీ మనము పాత పాపం జోలికి వెళ్ళము. మళ్ళీ ఆయన గాయాలు రేపాలా కదా? పాడు పనులు చేసి, తప్పుడు పనులు చేసి మళ్ళీ పాపిగా తీర్చబడాలా? మళ్ళీ యేసయ్యని సిలువకి ఎక్కించాలని ఎప్పటికప్పుడు జాగ్రత్త పడతాం మన పరిశుద్ధ జీవితానికి వచ్చి కదా. ఇది గమనించాలి దేవుని పిల్లలంగా మనం. మళ్ళీ పాత బతికేంటి? పాత జీవితం ఎవరికి? పాత స్వభావం ఎవరికి? కుక్కకి. అదేం చేస్తుందంటే తిన్నది అరుగుంచగలగ కదా, కక్కేస్తాయి. కక్కి మళ్ళీ అందులో అవన్నీ కనిపించగానే తినేస్తుంది. పంది ఏం చేస్తుందంటే అది ఎంత శుభ్రం చేసినా ఒక యజమానుడు కదా, దానికి బంగారు గొలుసు పెట్టినవాడు కోటేశ్వరుడు ఉండి కట్టిన లక్ష సోప్తో కూడా దానికి స్నానం చేయించిన, మంచి షాంపూలు చేయించినా కూడా దానికి ఈ వాసన కాదు, లక్ష వాసన కాదు, దానికి కావాల్సిన మురుగు వాసన కావాలి. అది ఆ వాసన స్మెల్ రాగానే పరిగెత్తుకుంటే అందులో పడింది. కాబట్టి మన విశ్వాసం, పరిశుద్ధులం, దేవుని కుమారులం, కుమార్తెలం. కుక్క పంది స్వభావాలు రాకూడదు. ఒకడంట అప్పుడు అన్నగారు యేసు అన్నగారు చెప్పాడు. వాళ్ళు సరే బాప్టిస్టం పొందాడు, మందిరానికి వెళ్ళి బాప్టిస్టం పొందాడు, బాగానే ఉంది. ఇంకా అంటున్నాడంట అన్నతో, నేను నా ఫ్రెండ్స్ అంతా, పాత స్నేహితులందరూ ఎప్పుడు బారులో తాగుతూ ఉంటారు, ప్యాకాట్ ఆడుతూ ఉంటారన్నా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి, తేవాలంటే, నానా నువ్వు బలం లేదు కదా అప్పుడే, నీకు కావాలంటే కనపడితే మందిరాన్ని తీసుకొనిరా, అయ్యగారు వాళ్ళు చెప్తారు కదా వింటారు, నువ్వేం చెప్తావురా, అప్పుడే కాదులే ఉండి అంటే కుర్రోడు ఆవేశంతో వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? ప్యాకాట్ ఆడుతున్న దగ్గరికి వెళ్ళాడు. ఏంద్రా ఇంకా మీరు మారరా, అది అది కూర్చుంటాయి, కూర్చోరా తర్వాత చేసుకుందాం అని అంటాడు. చక్కగా కూర్చున్నాడు. కూర్చొని అరే ఈ మొక్క కాదరా, ఆ మొక్క అన్నాడంట. ఈలోపు పోలీసులు వచ్చారు.
వాళ్ళతో పాటు వీళ్ళు కూడా తీసుకెళ్ళారు. అతి పోకూడదు. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత మనం రక్షించబడి ఎంతకాలం ఈ రక్షణలో సరిగా నిలబడ్డామా, ఈ పరిశుద్ధతలో నిలబడ్డామా? ఇప్పుడు చూడండి ఎట్టుందో, మా రోజులు వేరు. నేను దేవుడు నన్ను సేవకు పిలిచిన తర్వాత కూడా 7 సంవత్సరాలు నేను రొట్టెరో లేదు, బాప్తీసాలు ఇవ్వాల. అన్న పెద్దోళ్ళ చేత పిలిపించుకొని గౌరవంగా చేసేవాడు. ఇప్పుడు వాడు తలారకు ముందే ప్రసంగం చేయటానికి పరిగెత్తు. అంటే వైట్ డ్రెస్ చేసుకోగల పరిశుద్ధుడైపోతాడా? బైబిల్ పెట్టుకోగానే స్పీకర్ అయిపోతాడా? చూడండి ఎలాగుంది. అస్సలు వాడిష్టం వాడిదండి. ఇది సామెతలు ఉందగమ్మా, స్వేచ్ఛానుసారంగా జీవించువాడు. చూడండి ఆ మాట ఉంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా ఉందో. సామెతలు అంటాడుగా, లెస్ అయిన జ్ఞానం కదా. వేరుండ కోరువాడు, ఇలాగ సామెతల్లో 29 అట్లా ఓపెన్ చేయి. వేరుండ కోరువాడు, స్వేచ్ఛానుసారంగా నడుచువాడు, అట్టివాడు లెస్ అయిన జ్ఞానానికి విరోధి. చూసారా ఎలాగుండేవాడంట? మొదట ఏమంటాడు? అది వేరుగా ఉండాలి, నేనే ప్రసంగం చేయాలి, నేనే గొప్పవాడిని అనిపించుకోవాలి, స్వేచ్ఛగా ఉండాలి, ఎవరు నాకేం చెప్పడానికి వీలు లేదు, అది తప్పయ్యా, ఇది కాదు అలా కాదు, వద్దు. వేరుగా ఉండాలని కోరుకున్నాడు అంతరంగంలో. నటిస్తారు మన దగ్గరికి, మనల్ని ప్రేమించినట్లుగా, గౌరవించినట్లుగా మమ్మల్ని పొగుడుతారు కదా. అసలు వాళ్ళ ఆలోచన ఉద్దేశం ఏంటంటే వేరుగా ఉండాలన్న కోరిక. స్వేచ్ఛ అంటే కట్టుబాటు ఏమీ లేదు. ఒక క్రమము, ఒక కట్టుబాటు, ఒక నీతి, ఒక నియమం, ఇవేవి కూడా లేవు వాళ్ళ జీవితం. వేరుండ కోరువాడు, స్వేచ్ఛానుసారంగా జీవించువాడు, వాడు లెస్ అయిన జ్ఞానానికి విరోధి. చూసారా, దేవుని జ్ఞానానికి అలాంటి వాడు విరోధి అన్నమాట. ఇలాగ కొంతమంది వాళ్ళు ఏదో నాకు అన్నీ తెలుసు, గొప్పవాళ్ళు అనుకుంటూ మళ్ళీ బురదలో పడిపోతారు. దాన్ని తీసుకెళ్ళి జైల్లో వేశారంట. కాబట్టి పరిశుద్ధమైన జీవితం కాపాడుకుంటాం అనేది భక్తులకి చాలా చాలా అవసరము కదా. ఏమంటాడు? కొరింథీ 2:5-17 2 కొరింథీ, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, అది చూసారా, దేవుడిలో మనం ఉంటే ఎలాంటి సృష్టి, అది క్రొత్తదనమే. అంటే ఇక్కడ క్రొత్తదనం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధత. అది పరిశుద్ధులు, రక్షణ పొందుకున్న వాళ్ళు, బాప్తిసం పొందుకున్న వాళ్ళు, నీళ్లలో పాత స్వభావము, పాత వ్యక్తి పాతి పెట్టబడ్డాడు, క్రొత్త వ్యక్తిగా రూపించబడతాం, నూతన సృష్టి. అదే అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ప్రభువారు నికోదేముతో అన్న మాట కూడా అదే, అయ్యా క్రొత్తగా జన్మించాలయ్యా అన్నాడు. ఆయనకు అర్థం కాల. ఆయన ధర్మశాస్త్రం తెలుసు, ధర్మశాస్త్ర ఉపదేశ విధానాలన్నీ తెలుసు కూడా అతనికి ఆ విషయం అర్థం కాలేదు. క్రొత్త జన్మ అంటే ఏం అర్థం కాలేదు. ఏందయ్యా, ముసలివాడునైనా మనుష్యుడు ఎలాగునా జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? చూసారా, మళ్ళీ ఎట్లా వెళ్తాం? తల్లి గర్భంలోకి ముసలోడు నేను మళ్ళీ బిడ్డగా ఎట్లా జన్మిస్తామంటే అంటున్నాడు. అంటే ఈయనకి అర్థం కాల. ఒక వినండి, అంటే విషయం ఏంటంటే, కొద్ది ఇక్కడ ముందు చదువుకుంటే అవన్నీ మీరు చూసుకోవాలి, నేను చెప్పటం కాదు, మీరే చూసుకోవాలి. నాన్న ఏది చదువుకోండి, చూడదు వస్తున్నారు. స్తోత్ర హల్లెలూయా. అక్కడ రాకుండా కదా, అక్కడ వేసి కూర్చోండి.
స్తోత్రం, హల్లెలూయా. తాను నికోదేము అలా చెప్తున్నాడు. ఎట్లాగా మళ్ళీ వెళ్ళి నేను ఎట్లా పుడతానంటే, ఇతనికి జన్మలన్నిటి పుట్టడం అనేది ఈ లోక సంబంధమైన పుట్టకను గురించే మాట్లాడుతున్నాడు, కానీ ఆత్మ సంబంధం అది ఒకటి ఉంది, అది పరలోక సంబంధమైంది. ఈ కొత్త జన్మిస్తేనే వ్యక్తులు జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు వ్రాయబడి పరలోకానికి వెళ్తారు అనేటటువంటి ఆ వాస్తవ విషయం, ఆ పరలోక మర్మం, దైవ నియమం ఆయనకి తెలియలా. ముసలాడు, 80-90 సంవత్సరాల వయసు ఉంది, కానీ ఎట్లాగా రక్షించబడి క్రొత్తగా తీర్చబడి పరలోకం వెళ్తారో తెలియలా. చాలామంది నామకార్థ క్రైస్తవులు అంతే, వాళ్ళు ఏదో పండగలు పబ్బాలు చేస్తారు. కొంతమంది ఏమో ఆదివారం క్రైస్తవులు, ఆదివారమే చర్చికి వెళ్తారు. కొంతమంది ఏమో పండగ క్రైస్తవులు, కొంతమంది ఏమో లెంట డేసు క్రైస్తవులు. ఆ 40 రోజులు లేని భక్తి వలకబోస్తారు. 41 రోజు వచ్చేసరికి ఇంకా మళ్ళీ పాత కార్యాలు. అది కాదు భక్తి అనేది. భక్తి అనేది నిత్యము పవిత్రంగా ఉండేది. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధులై నిత్య పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధత అనేదే క్రొత్త నూతన సృష్టి. అది నూతన సృష్టి చెప్తున్నాడు. ఇదేంటి, నేను ఎలాగంటే ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడని. అది చూసారా, ఇది ఈ సృష్టిలో మనం ఉన్నాం. బాప్తిసం పొందిన వాళ్ళందరూ కొద్దిగా ఈ సృష్టి మీద దృష్టి పెట్టాలి. పెట్టట్లా. ఒకసారి దర్శించడానికి పాస్టర్ గారు వెళ్తూ ఉన్నాడు, గృహాలు దర్శించడానికి. విశ్వాసులు పంపు దగ్గర ఉన్నారు. పంపు దగ్గర ఉండి ఇక మరియమ్మ మార్తమ్మ తగాదలు ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే వెంటనే పక్కనే ఇంకొక ఉండి, మార్త అయ్యగారు వస్తున్నాడు, పాస్టర్ గారు అగ్గేస్టర్ గారు అంట. ఆ తగులో ఫోర్స్ అన్నమాట. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, సహజంగా స్త్రీల మధ్యలో జరుగుతున్నటువంటి ఆరాట పోరాటాలు, ఈ అల్లరితో కూడిన ఆట, కోప తాపాలు, అబద్ధాలు, అక్రమాలు, కొద్దిగా నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి. రాష్ట్రం వేసుకుంటే మంచిది కదా. లోకంలోనే ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదే. నోరు సరిగా ఉంటే అందరితో మనం సమాధానంగా ఉంటాం. కొంతమంది చూడండి, రాగానే పారిపోతారు జనాలు. ఎందుకు నోరు మంచిది కదరా బాబు, ఎందుకు అంత తెచ్చుకోవాలి? కంట్రోల్ చేసే దేవుని దగ్గరికి వచ్చి కూడా మనం కంట్రోల్ లేకుండా పోతే నువ్వు మనుషులు కాదు, దేవుణ్ణి అవమానపరుస్తున్నావు, దేవునికే వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు. ముందు ఇవి కంట్రోల్ చేసుకోవాలి మనం. కాగా ఎవడైనాను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. నూతనత్వం నీలో కనబడాలి, పాత కాదు. మళ్ళీ కింద ఏమంటాడు నాన్న, అదే పాతవేమైపోయినాయి. అర్థమవుతుందా? మనలో పాతవి గతించినయా లేవా, అది ప్రశ్న. పాతవి గతించినయా లేదా అది చూసుకోవాలి. నేను మీరైనా అందరూ మనుషులు. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో కోపం వస్తుంది. ఇదివరకు ఏం చేస్తామంటే ఆ కోపాన్ని కంటిన్యూ చేస్తాం. ఏది, సూర్యుడు ఉదయించింది మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకు అదే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఇక పాత రోజుల్లో అనకూడని మాటలు తిట్టకూడని తిడుతూ ఉంటాం. అది వేరు. అప్పుడు మనల్ని కంట్రోల్ చేసే దేవుని వాక్యం లేదు. మనల్ని గద్దించే పరిశుద్ధాత్ముడు లేడు. ఇప్పుడైతే వాక్యం ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నిత్యము నిన్ను నీ మనసును గద్దిస్తూ ఉన్నా. వెంటనే ఏం చేయాలి? అయ్యో సారీ ప్రభువా క్షమించాయని సాధ్యమైతే ఆ వ్యక్తికి కూడా మనం క్షమాపణ చెప్పాలి. ఇది పాతవేమైపోవాలి, సమస్తం ఏమవ్వాలి, సమస్తం పాతవన్నీ కూడా గతించిపోయేటటువంటి స్థితి రావాలి. ఇక్కడ మనం కొన్ని రెఫరెన్స్లు చూద్దాం. ఒకసారి మనం ఏం చేద్దామంటే చూడండి, ఇక్కడ విషయం యోహాను తను రాసిన పత్రిక 15వ అధ్యాయంలో
ఇక్కడ మనం లింక్ అయ్యాం. ఎవరితో లింక్ అయ్యాం? దేవుడితో లింక్ అయ్యాం. కాగా ఏంటి? మనం కొరింథీయులు చదివింది అది. ఇప్పుడు ఎవరిలో ఉన్నాం మనం? అది మందు వినాలి, అర్థం చేసుకోవాలి. మీకు అర్థమేంటి చెప్తున్నాను. క్రీస్తు నందున్నప్పుడు ఏమవుతుందంట? అది అర్థం. ఇప్పుడు మనం క్రీస్తులో ఉన్నాం. ఈ క్రీస్తులో ఉండే విషయంలో కూడా చాలామంది క్రీస్తులో ఉండలేదు. పేరుకు మాత్రం బాప్తిజం పొందుతున్నారు, తలారగానే మాయమైపోతున్నారు. ప్రార్థన లేదు, వాక్యం లేదు, భక్తి లేదు. కొందరైతే సేవకులు కానీ సేవకులు, వాక్యం రాని వాక్యం, ప్రార్థన రాని వాక్యం, ప్రార్థన, ఇవన్నీ సొంత క్రియేట్ చేసుకున్నారు. దేవుడు వాళ్ళకి చెప్పింది లేదు, సరిచేసింది లేదు, నిలబెట్టింది లేదు. కాగా క్రీస్తు యేసు నందు ఉన్నవారు ఇప్పుడేం చేయాలంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము ఒకసారి మనం 5 నుంచి 7 వచనాలు చదువుదాం. వినండి. ఇక్కడ మీరు వినండి, ఫస్ట్ లైన్ చదువు. మొదట ఏమంటున్నాడు ఆయన? అది యేసు ప్రభువారు ఎవరై అంటే నిజమైన ద్రాక్షవల్లి. ద్రాక్షవల్లి యేసు ప్రభువుల వారు. నెక్స్ట్ అది తీగ. మనం ఎవరు అంట? ఇంకా మనం ఇందాకేం చదువుకున్నాం అంటే కొరింథీయులో, కాగా ఎవడైనా క్రీస్తునందు అదే. ఇప్పుడు ద్రాక్షవల్లి అయినటువంటి యేసు ప్రభువుల వారిలో తీగలమైన మనము అందులో ఉండాలి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. అది అర్థమవుతుందా? నూతనత్వం అనేది నిత్యము ఎప్పుడు నిలిచి ఉంటుందంటే ఎప్పుడు యేసు ప్రభు వారిలో మనం నిలిచి ఉంటామో. వినండి బాగా. దేవుడిలో యేసయ్యలో ఉండడం అంటే ఆయన ద్రాక్షవల్లి, మనము తీగలము. మనం నిత్యము ఆయనలో నిలిచి ఉండాలి. లోకంలో ఉన్న ఆయనలోనే అంటకట్టబడి ఉండాలి. మన ఉద్యోగాలు చేస్తున్నా మన తలంపులు, ఆలోచనలు, ఊహలు, ఉద్దేశాలు ఇవన్నీ కూడా దేవునిలోనే ఉండాలి. అంతేగాని వాక్యానికి వ్యతిరేకంగా, నియమానికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రవర్తించకూడదు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నెక్స్ట్ ఏనా? ఎవడైతే ప్రభువునందు నిలిచి ఉంటారో నేను. అది ప్రభువారు ఎవరందు నిలిచుంటాడో వాడు బహిగా. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటాడు ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. అయితే ఇక్కడ ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా
ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ, ఇది గుర్తుపెట్టుకోవాలి, దేవునికి వేరుగా ఉండి మనం ఏం కూడా చేయలేము. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. లేదండి నేను బాగానే ప్రార్థన చేసుకున్నాను, బైబిల్ చదువుతున్నానంటే దేవునికి వేరుగా ఉండటం అంటే అర్థం ఏంటంటే ఇంకొకటి, సులువుగా సైతానుగాడు మన జీవన విధానాలను దేవుల్లో ఉన్నట్టుగా ఉంచి దేవునికి వేరుగా చేస్తాడు. ఆయనకి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉంటాం కదా, ఆయనకు వ్యతిరేకమైనటువంటి చూపులు కలిగి ఉంటాం, ఆయనకు వ్యతిరేకమైన క్రియలను చేయటం. ఇది తెలియకుండానే దేవునితో ఉన్నట్టుంటాం, దేవునికి వేరుగా ఉంటాం. వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేం. ఆత్మ సంబంధంగా ఏ విధమైన ఘనతను పొందుకోం. ఇక్కడ అంటాడు నాకు వేరుగా ఉండి, నెక్స్ట్ ఎవడైనను, అది ఎవరైతే దేవుళ్ళో నిలిచి ఉండరో వాడు తీగవలి. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి నియమానికి వేరుగా ఉంటామో అప్పుడే మనం దేవునిలో నుండి ఏమయ్యాం, పెరికి వేయబడి పారవేయబడతాం. అర్థం కాదు మనకు, మందిరంలోనే కనపడతాం, ఆత్మీయ విధానం అంతా కూడా బయట పారవేయబడిన స్థితిలో లోకంలో బంధించబడుతుంది. ఇది అందరికీ అర్థం కాదు. నేను ప్రార్థనకి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను అనుకుంటాం, కానీ దైవ నియమానికి వ్యతిరేకమైపోయాను, దేవునికి వేరుగా ఉన్నాననే వాస్తవాలు అర్థం కావు. అవి ఎవరికి అర్థమవుతాయి అంటే దావీదు లాంటి మంచి మనస్సాక్షి కలిగిన వారు. మనం తప్పు చేసినా పొరపాటు చేసినా గద్దించబడ్డప్పుడు పర్లేదులే, వాళ్ళకంటే నేను మంచివాడిలే, వీళ్ళకంటే గొప్పవాడిలే, వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదని అన్ని సర్దుబాటు చేసుకుంటాం. వాళ్ళు చేశారు, రేపు సత్య నరకానికి వెళ్తారు, నువ్వు కూడా వెళ్తావా? అది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. వాళ్ళు చేశారు తప్పు, ఆ తర్వాత తప్పు చేసిన ప్రతివాడు శిక్షను అనుభవిస్తాడు. ఆ శిక్షను నువ్వు అనుభవిస్తావా? అది కావాల్సిందే. ఆ శిక్షను నువ్వు అనుభవిస్తావా? కనుక దాన్ని తప్పించుకోవాలంటే అవిధేయులమై దేవునికి వేరై ఉండగా దేవుని దగ్గర మనం క్షమాపణ కోరుకొని మరలా ఆయనలో అంటగట్టబడాలి. ఏమంటాడు నెక్స్ట్ అమ్మా? మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. అది చూడండి, మాట చూడండి. కాగా క్రీస్తునందంటే ఇలాగూ దేవుని యందు మనమును మన యందు దేవుని వాక్యమును నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. అది ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది అన్నమాట. అర్థమవుతుందా? ఆయనలో మనం సరిగా నిలకడగా ఉంటే, నూతన సృష్టిగానే ఉంటే మనకు ఏది ఇష్టమో అడిగితే ఆయన అనుగ్రహిస్తాడు. వినండి, అవి రాలేదు, అనుగ్రహించబడలేదు, పొందుకోలేకపోతున్నానంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి, దేవుడు మనలను పరీక్షిస్తున్నాడు. అబ్రహాముకి 75 సంవత్సరాల వయసు అప్పుడు వాగ్దాన పుత్రుని ఇస్తానని 100 సంవత్సరాలకి ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు గ్యాప్ చెప్పండి? 24-25 సంవత్సరాలు. కనుక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నాన్న ఇస్తాడు. అదొక పరీక్ష అనుకోవాలి. ఎంత పరీక్ష పెట్టాడంటే ఆ తర్వాత కుమారుడు ఇచ్చిన తర్వాత కూడా ఇస్సాకుని, నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుడు నాకు బలిగా ఇవ్వమన్నాడు. బలిగా తీసుకున్నాడా? నాన్న ఇలాగుంటే దేవుని శోధనలు, పరిశోధనలు, పరీక్షలు. నువ్వు డీలా పడొద్దు. నువ్వు నేను ఆలోచించవలసింది ఏంటంటే మనం దేవుళ్ళు సరిగా ఉన్నామా లేదా, పరిశుద్ధత ఉందా లేదా, వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా, ఇతరులను ప్రేమిస్తున్నామా లేదా, క్షమిస్తున్నామా లేదా, సమాధానకరమైన మనసు మనకుందా లేదా, ఈ పరీక్ష మనకు చాలా చాలా అవసరం. ఇదేమి చేయకుండా ఏందో
దేవుడు ఏదో ఇస్తాడు చేస్తాడు అనుకుంటే ఇట్టయింది ఏంది అనుకుంటే అది రాంగ్. అసలు నీ మనసు ఎట్టుందో నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఒకటి పరీక్ష. రెండోది, రక్షించనేరక ఉన్నట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, ఆయన చెవులు మీకును మీ దేవునికి దోషములు. స్తోత్రం. చూసారా, ఇది గమనించుకోవాలి. దోషం అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం. నీకు తెలీదు, దీనివల్ల నష్టపోతాను, దేవుణ్ణి పోగొట్టుకుంటానని తెలియకుండానే సైతాను గండితో మాట్లాడిస్తాడు, వ్యతిరేకం చేయిస్తాడు, తిరుగుబాటు చేయిస్తాడు. తొదకు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన, భద్రపరిచిన, దాచి ఉంచిన మేళ్ళు నీ సొంతం కాకుండా చేస్తాడు. అది కాగా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి. ఈ నూతన సృష్టిలో నూతనమైన కార్యాలు దేవుడు ఆ భక్తులకు అనుగ్రహిస్తాడు. అయితే ఆయనలో మనం సరిగా జీవించాలి. ఏది అడిగితే అది ఇస్తా అన్నాడు. చూడడానికి కొన్ని ఉన్నతమైన రిఫరెన్స్ ఉంటుందా. ఇది మరలా మనం ఏం చేద్దామంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక్కసారి మనం గలతీకి వెళ్దాం. గలతీ 6:15 ఒకరు చదివి, ఒకరు ఎఫ్ఎస్సి 4:22 నుంచి ఇంకొకరు, అందరూ ఒకటే తీయద్దు. ఒకళ్ళేమో గలతీ 6:15 చదవండి, ఒకరేమో 4 ఎఫ్ఎస్సి 22, 23, 24 వచ్చిన రెడీ చేసుకోండి. స్టార్ట్. చూడండి, ఏందంట? క్రొత్త సృష్టి. అది క్రొత్త సృష్టి పొందుటే కానీ సున్నతి పొందుట అందేమీ లేదు. అది ఇక్కడ వినండి విషయాలు. పాత నిబంధనలోనేమో సున్నతి, క్రొత్త నిబంధనలు ఏంటి? అది గట్టిగా చెప్పు, బాప్తిసం. ఇప్పుడు విషయం ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నాను. కొంతమంది బాప్తిసాలు పొందుతారు. ఎందుకు పొందుతారు? ఒకళ్ళేం పోటీ మీద పొందుతున్నారు, ఒకళ్ళేం వాళ్ళు తీసుకున్నారుగా నేను తీసుకోకపోతే బాగాదులే, ఒకళ్ళేం ఒత్తిడి చేస్తూ ఉంటారు, పక్కన ఇంట్లో శోధిస్తారు, పొందుతారు. నేను చెప్తున్నాను ఎవరికైనా సరే, నాన్న ఇంకా బాప్తిసం పొందినోడు కూడా మీ మనస్సాక్షి ఇది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నేను పరలోకం వెళ్తానని వాక్యాన్ని నువ్వు నమ్మితే తీసుకో తల్లి, నానా బాబు నువ్వు తీసుకో. అదేది లేదు అని నువ్వు అనుకుంటే దేవుడు నిన్ను ఎప్పుడు ప్రేరేపిస్తాడో, నీ మనసు ఎప్పుడు ఒక నిషేధకు వస్తుందో అప్పుడు నువ్వు తీసుకో. ఒత్తిడి చేయటం వల్ల తీసుకుంటాం సరైంది కాదు కదా. బాప్తిసం తీసుకుంటాం అంతా ఏం లేదు, కానీ ఎందులో ఉందంట? కొత్త సృష్టి పొందుటయే గాని. అది కొత్త సృష్టి. ఎప్పుడైతే మన మనసు మారి రూపాంతరం చెందుతుందో, మన పాత స్వభావం అంతా హరించుకుపోతుందో, నూతనగా మంచి మనసు వస్తుందో అది సరైంది. బాప్తిసాలు పొంది వైట్ డ్రెస్ వేసుకొని బ్యాగులు తగిలించుకొని లేకపోతే ఇంకేదేదో భక్తుల్లాగా ప్రదర్శించినంత మాత్రాన నూతనత్వం, నూతన సృష్టి కాదు. అంతరంగంలో ఉంటుంది అది. అది ఆటోమేటిక్గా ఇతడు దేవుళ్ళో ఉన్నాడు, ఈమె దేవుళ్ళో ఉంది అని అర్థమైపోతుంది. దాని క్లారిటీకి ఇక్కడ అది ఎఫ్ఎస్సి చదవండి. కావున చక్కగా మునుపటి ప్రవర్తన విషయములోనైతే ఒకళ్ళు చదువుతున్నారు, మిగతా వాళ్ళు చదవద్దు. మోసకరమైన ఏమంటారు దేనివల్ల? అది సరిగ్గా చదువు. మోసకరమైన దురాశల వలన. అర్థమవుతుందా? ఒకప్పుడు ఎట్లా ఉన్నాం మనం? ఏ దురాశలు అంటాయి? మోసకరమైన దురాశ దుఃఖానికి చేటు. కొంతమందికి ఆశ తీసట్టు పెట్టండి. దురాశ అంటే అది మంచి ఆశ కాదు. అంటే ఇతరులు నాశనం అయిపోవాలి, వాడు బాగుపడాలి. వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నాకు మాత్రం అది కావాలి. దురాశ వలన ఎలా చెడిపోవు. అర్థమవుతుందా? ఇవన్నీ అందరం గమనించాలి, నాతో సహా గమనించాలి. చెప్పగానే సరికాదు. నీ ప్రాచీన స్వభావమును అది ఏం చేయాలి? ఇప్పుడు వదులుకోవాలి. అది విశ్వాసత్వం, సేవకత్వం అంటే. ఏమో మూటగానే ఉంటాయి, మూట చక్కగా గట్టి నెత్తిన పెట్టుకుంటాం, వాటినేం తీసేయం.
ప్రార్థనే, వాక్యమే, పరిచర్యే చేస్తే మనం నేను ఇటు చేశాను కానీ తృప్తి పడతాం. నేను ఈ పరిచర్య చేశానుగా, ఈ ప్రార్థన చేశానుగా, ఇంతసేపు ఉన్నానుగా అనుకుంటాం. కానీ ఉండవైతే ఉండవు, చేసేవి కానీ లోపలున్న ప్రాచీన స్వభావం మాత్రం వదిలి పెట్టలేదు. అది గమనించాలి, ముఖ్యం. మన దేవుడు పరిశుద్ధుడు. నిత్య పరిశుద్ధతలో భక్తులు ఉండాలి. మాటలో కానీ, చూపులో కానీ, తలంపులో కానీ, ఊహల్లో కానీ, ఉద్దేశాల్లో కానీ, క్రియల్లో కానీ, ప్రవర్తనలో కానీ అపవిత్రత అనేది ఆవరించకూడదు. నెక్స్ట్ చదువు. మీ చిత్తవృత్తి యందు అబ్బాబ్బా ఎలాగంట? నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన, అది దేవుని, అర్థం చేసుకోండి, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును, అది అర్థమైందా? దేవుని ఎటట, అది దేవుని పోలికగా నవీన స్వభావమును. ఏ పోలికది? ఇది. ఈ నవీన స్వభావం అనేది దెయ్యం పోలిక కాదు, దేవుని పోలిక. అర్థమవుతుందా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 2025లో జనవరిలో న్యూ ఇయర్ మెసేజ్ చెప్పుకున్నాం కొత్తదనాన్ని గురించి. 2026లో చెప్పుకుంటున్నాం. ప్రసంగాలైతే నూతనత్వాన్ని గురించి, క్రొత్త జన్మం గురించి, నూతన స్వభావాన్ని గురించి చెప్పుకుంటున్నాం. కానీ మనలో నూతన స్వభావం, క్రీస్తు పోలిక రావటం లేదు. మీ అందరికీ తెలుసు. ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పిన ఆయన ఎవరంటే నేను క్రీస్తుని పోలి నడుచుకొని ప్రకారం మీరు నన్ను పోలి. అంటే పాత స్వభావంతా ఒక గడియలో ఆయన ఎలాగున్నాడు? క్రూర మృగంలాగా ఉన్నాడు కదా. చాలా చిత్రహింసలు పాలు చేశాడు, సంఘాన్ని దూషించాడు, హింసించాడు, చెరసాల్లో వేశాడు. ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో, సౌలా సౌలా నీవు నన్నేలా హింసిస్తున్నావని, ఆ స్వరం వినిన తర్వాత సౌలు పౌలుగా మారిపోయాడు. స్వభావం అంతా మారిపోయింది. ఒకప్పుడు అనేకులు కొట్టినోడు ఇప్పుడు కొట్టించుకుంటున్నాడు సువార్త నిమిత్తం. నానా ఒక్క మాట అంటే నువ్వు తట్టుకోలేవు, గింజుకుంటావు, అట్టన్నాడు ఇట్టన్నారు అట్టన్నారని. కొంతమంది మందిరాలే వదిలి వెళ్ళిపోయి ఆయన అట్టన్నాడు అందుకే మానేనన్నాడు. కాదు, అది అబద్ధం. ఆయన అట్టంటే మానుకోడు, వీడు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాడు. విన్నాడు, అది కూడా నేను చెప్తున్నాను. అలానే ఆయన అట్టన్నాడు అందుకే నేను వెళ్ళిపోయాను. వాడు తలకాయ అట్టంటే వెళ్ళిపోతారా? అడ్డులైన అభ్యంతరాలైన కష్టమైన నష్టమైన నా మట్టుకైతే బ్రతుకుట. అదే పాస్టర్ గారు అట్టన్నాడు వెళ్ళిపోయా, పాస్టర్ గారు ఎట్టన్నాడు వెళ్ళిపోయాడు, మరి బాబు అట్టన్నాడు వెళ్ళిపోయాడు అంటే అది అబద్ధం. వాడు ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నాడు వెళ్ళిపోవడానికి. ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా ఎవరైనా వెళ్ళిపోయావంటే నువ్వు ప్రిపేర్ అయ్యి ఉన్నావు అని అర్థం. ఒకళ్ళు చెబితే వెళ్ళిపోయేది కాదు. నీ భార్య బిడ్డను వదిలిపెట్టుకుని వెళ్ళిపోతావు నువ్వు చెప్పు, లేదా నీ భర్తను వదిలిపెట్టుకుని వెళ్ళిపోతావు బిడ్డల్ని. ఎంత నాటకం అండి. అంటే వాళ్ళు దేవుని మందిరాన్ని, సంఘాన్ని ఎంత చులకనగా తక్కువగా అంచనా వేశారో వాళ్ళ ప్రవర్తన బట్టి మనకు అర్థమైపోతుంది. కష్టమైన నష్టమైన బాధ అయినా నిలబడి ఉంటావు. నా ప్రభువు కొరకు, నా సంఘం కొరకు నేను ఉండాలి. నేను ఇక్కడ పుట్టాను ఆత్మీయంగా, నా ఇంటికి నేనేదో ఒక మేలు చేయాలి. కొంతమంది చూడండి, ఎన్ఆర్ఐలు వాళ్ళు అమెరికాలో ఉన్నా కూడా వాళ్ళ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. నేను అక్కడ చదువుకున్నాను, నిక్కర్లు వేసుకొని కష్టపడ్డాను, ఆ అక్క ఈ అన్న ఆ అన్న నన్ను ఎంతో ప్రేమగా చూశారు, మా గ్రామానికి రోడ్లు లేవు వేపియాలి, పంపులు లేవు వేపియాలని వచ్చి నడుం కట్టుకొని వచ్చి ₹1,00,00,000 ఖర్చు పెట్టి గ్రామాన్ని బాగు చేసుకున్నారు. ఈ బుద్ధి లేని వాళ్ళు బాప్టిసాలు అయితే పొందుతారు కానీ సంఘానికి ఏ మేలు చేయరు. మేలు చేయకపోగా ఏం చేస్తారు? కీడు చేస్తారు. వీళ్ళు నూతన సృష్టి, క్రీస్తులో ఉన్నారా?
క్రీస్తు పోలికుందా? దెయ్యం పోలికుంది. నాశన పాత్రుడు ఎవడంటే సైతాను. ఇవన్నీ మీరు డీప్గా ఆలోచిస్తే వాక్యానుసారంగా అర్థమైపోతుంది అది సరైన భక్తి కాదని. అయిపోయినాయి ఆ వచనాలు, ఇంకా ఉన్నాయమ్మా ఏమన్నా? అయిపోయింది. ఇంకోటి చూడండి, పవర్ఫుల్ వర్డ్ ఉంటుంది. ఇవన్నీ బాణాలు అన్నమాట. ఒక్కసారి మనం ఎక్కడికి వెళదామంటే కొలస్సీ 3:9-10. కొలస్సీ 3:9-10. ఎందుకంటే ఇక ఈ 26లోనైనా అందరూ మారాలి. మీరు మారకపోతే లాభం లేదు. వద్దూకులు వ్యర్థంగా మీ బ్రతుకులు చేసుకుంటే మీరు వ్యక్తిగతంగా విరుద్ధులైపోతారు. మీ ఒక నుండమ్మా నువ్వు వద్దులే, ఈసారి ఇంకొకడు నీ దాని దాకా ఛాయిస్ అయిపోతుంది. చూడండి, విడుదలైపోతారు. నీ వ్యక్తిగతంగా నువ్వు అభివృద్ధి చెందవు, ఒక ఆత్మ పొందుకో, ఒక ప్రవచించవు, ఒక దర్శనం కలగదు, సాక్షిగా నిలబడవు. ఆశీర్వాదాలు ఇంటికి ఉండవు, దేవుని సంఘానికి ఉండవు. నూతన స్వభావం నీలో ఎప్పుడైతే వస్తుందో, నూతన సృష్టిగా నువ్వు ఎప్పుడైతే రూపింపబడతావో లెక్కలన్నీ మారిపోతాయి. చదవండి. ఒకనితో ఒకడు, అది ముందు జోడ్చుకోవాలి మనం. అక్కలార మీరు కూడా అనలే కాదు, ఒకరితో ఒకరు ఎప్పుడు అబద్ధం ఆడొద్దు. ఇది చెడ్డ పాపం, ఇది అరిష్టం. అబద్ధం అరిష్టం. ఎంతకంటే దరిద్రం ఇంకొకటి ఉండదు. ఇదే సులువుగా చిక్కులు పెట్టే పాపం సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఇదే. ఇంట్లో ఉంటే లేదంటారు కదా, ఇంక చాలా ఉంటాయి. ఎందుకంటే చిన్నదానికి అబద్ధం ఆడటం తప్పు. రెండవది తర్వాత ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాగించి జ్ఞానము కలుగు నిమిత్తం చూడండి, నూతన పరచబడుచున్న నవీన స్వభావమును. అది ఇప్పుడు అబద్ధాలన్నీ మానేయాలి. ఈ సంవత్సరం కొన్ని ఉన్నాయి, అబద్ధం ఆడపోతే లాభం లేదు అన్నట్లుకుంటే, కానీ వద్దు. అంత అవసరం ఏముంది నీకు? అంత అవసరం లేదు. అబద్ధం ఆడితే ఎప్పుడు భయంతోనే బ్రతుకుతాం. నిజం చెబితే నిత్యము ధైర్యంగా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అబద్ధం ఆడేవాడు ఎప్పుడైనా పట్టుబడతాడు. అమ్మో నేను అప్పుడు అట్ట అన్నాన్ని తెలిసిందేమో అని కదా, వాళ్ళు తెలిసిందేమోనని ధైర్యంగా చెప్పామనుకో, అప్పుడే కష్టమో నష్టమో వాళ్ళు అరవటం అక్కడే అంతరించి హాయిగా ఉంటారు. నిజం చెప్పడం అనేది యథార్థత. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు. ఇవన్నీ మనం చక్కగా ఆలోచించాలి. ఈ సంవత్సరంలో మీ ప్రతి ఒక్కరి ద్వారా మీలో ఉన్న క్రీస్తు నూతనత్వం, అభిషేకం మీ వ్యక్తిత్వానికి, కుటుంబానికి, సంఘానికి మేలును కలుగా చేయాలి. మీరు ట్రై చేయండి. ఒక వారం, రేపు వచ్చే ఆదివారం దాకా ఏమైనా అబద్ధాలు ఉంటే ఇంకా అటుకు బాయ్ చెప్పండి, దాన్ని వదిలేసేయండి. ప్రతి చిన్నది పర్ఫెక్ట్గా బ్రతకటానికి నిలబడండి. నిజాయితీగా బ్రతకటానికి మీరు అలవర్చుకుంటే మీ బ్రతుకులు మీకంటే పరిశుద్ధులు ఇంకొకళ్ళు ఉండరు. వాస్తవం చెబుతున్నాగా. కష్టమే, సత్యంలో నిజంలో బతకడం కష్టమే. కానీ అయినను కష్టమైనా కూడా, నష్టమైనా కూడా దేవుని వాక్య ప్రకారం నిజంగా బ్రతకటానికి, సత్యం కొరకు బ్రతకటానికి మీరు నడుం కట్టుకుంటే తర్వాత మీ బ్రతుకులు దేవుడు ఉన్నతంగా తీరుస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరొక వచ్చిన మనం చదువుకుందామా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి. కొన్ని మంచి సంగతులు ఉంటాయి మీకు అవసరం మీ భక్తి జీవితానికి. పేతురు రాసిన మొదటి పత్రిక 1 నుంచి 2. ప్రభువు దయాళుడని ఇక్కడ విషయం చెప్తున్నాడంటే, ప్రభువారు ఎవరట? ఇది గమనించాలి. ప్రభువారు దయాళుడని మనం రుచి చూచి ఉన్న ఎడల, అంటే దయగలిగిన వాడు అనేటటువంటిది మనం
రుచి చూచి ఉన్న ఎడల ఇక్కడ ఈ లింక్ ఏంటంటే దావీదు మాటే, యెహోవా ఉత్తముడని. అది కానీ నిజంగా ఆయన ప్రేమమయుడు దయగలవాడని తెలుసుకుంటే ఏమంటున్నాడు చూడండి, మొదట సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను, ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడు? అక్కడ పేతురే చెబుతున్నాడు, ఇక్కడ పౌలయ్య ఎందుకు పదే పదే చెబుతున్నారంటే సంఘంలో ఇలాంటి వాళ్ళని వాళ్ళు గమనించారు ఆత్మ ద్వారా. అది కొరింథే కానీ, ఎఫెసే కానీ, గలతీయే కానీ ఆ సంఘాల్లో అభివృద్ధి చెందకపోవడానికి, ఉద్యమం రాకపోవడానికి, ఆత్మ వరాలు ఫలాలు కలిగి ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఇదిగో ఇవన్నీ ఉన్నాయి. వేషధారణ, దుష్టత్వం, అబద్ధాలు కదా, ఇవన్నీ ఉన్నాయి. ఏంటిది? లోకానికి మనకేం తేడా ఉంది? రాజకీయ పార్టీ ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే జీవితం అంతా అబద్ధమే. ఈ పార్టీ డౌన్ అవ్వబోతుందంటే ఏదో ఒక నిందేసి ఇంకొక పార్టీలో చేరతారు. అది లోకం, వారికి సరిపోతుంది అది. వాళ్ళు ఎందుకంటే లోకంలో బ్రతకాలి, ఒక హోదా సంపాదించుకోవాలి, దాని ద్వారా ఆస్తులు ఐశ్వర్యం సంపాదించుకోవాలి, తరతరాలు బ్రతకాలి ఈ లోకంలో. పరలోకంలో కాదులేండి, ఈ లోకంలో బ్రతకాలి. అబద్ధాలు ఆడతారు, ఇంకేవేవో చేస్తారు, మనకు తెలియనివి కావు కదా, మనం ఏం విమర్శించడంలా ఉంది. అది లోకానికి సరిపోతుంది, లోక సంబంధమైన వాటికి సరిపోతుంది. దైవరాజ్యంలో స్థానాన్ని మనం సంపాదించుకోవాలంటే వాటికి వ్యతిరేకంగా మన బ్రతుకులు ఉండాలి, వాటికి అనుకూలంగా కాదు. ఈ దూషణ మాటలు, వేషధారణ, కపటం, అబద్ధాలు, చెడ్డ మాటలు ఇవన్నీ కూడా బాప్తిస్మం అప్పుడే వాటిని పాతి పెట్టబా. ఇవి అవసరం నానా మన భక్తి జీవితానికి. భక్తి అనేది ఒక పాట పాడుకొని, నలుగురు ఊరుకొని, డమ్ములు కొట్టుకొని, చిన్న ప్రార్థన చేసుకోగానే పరలోకం వెళ్ళిపోం. ముందు మనం క్రీస్తులో ఉన్నామా, నూతన సృష్టిగా రూపించబడ్డామా? ఇప్పుడు మన ప్రార్థన పోటీతత్వంగా ఉందా, దైవ నియమంలో ఉందా, మన భక్తి యథార్థంగా ఉందా, వేషధారణగా ఉందా? ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకుంటేనే నూతనత్వం, నూతన పురుషుడు, నూతన స్వభావం, అభిషేకం మనకు ఆవరించబడి ఇప్పుడు దేవుడు పిలిచిన ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత, అధికారాన్ని సంపాదించుకుంటాం. భక్తి అనేటటువంటిది అల్లరి చల్లరగా బ్రతికేది కాదు. నా కొందలే నా ఇష్టం అన్నట్లుగా నీ ఇష్టం చేసుకో. రేపు దేవుడు ఇష్టమైన దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి హక్కును నువ్వు పోగొట్టుకుంటావు. చదువు తర్వాత ఏమంటాడు చూడండి, క్రొత్తగా జన్మించిన, అర్థమవుతుందా? ఇవన్నీ పాత స్వభావం తీసి అవతల పడేసి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. చూడండి, ఇప్పుడు ఎలాగుండా క్రొత్తగా జన్మించిన శిష్యులు. ఎందుకు ప్రభువారు కానీ, భక్తులు కానీ, అపోస్తులు కానీ ఈ చిన్న పిల్లల్ని, శిష్యుల్ని వాళ్ళని చూయిస్తున్నారు? మన లోకంలో కూడా కదా చిన్నపిల్లలు దేవునితో సమానులు ఎందుకు అంటున్నారంటే వాళ్ళు కల్లా కాపటం లేని. ఇప్పుడు ఒక దెబ్బ టపామంట కొడతాం, మళ్ళీ డాడీ అని వచ్చి వాళ్ళ డాడీని హత్తుకుంటాడు, మమ్మీ కొట్టిద్ది, అమ్మ అని వచ్చేస్తాడు. వాళ్ళే ఫ్రెండ్స్ కొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే ఆడుకుంటారు. మనం ఏమైనా రోషానికి వెళ్తే ఇంక మనం తగులు ఆడుకుంటామే, కానీ వాళ్ళు మాత్రం చిన్నపిల్లలు, దైవ స్వభావాలు కదా, ప్రేమగా ఉంటారు. అలాగే రక్షణ పొందుకున్న ప్రతి విశ్వాసి కూడా శిశువును. అది పగలు, కక్షలు, ద్వేషాలు, కుట్ర, కుతాంత్రం ఇవన్నీ కూడా ఏమాత్రం విశ్వాసులు ఉండకూడదు. ప్రార్థనకు వెళ్ళే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే చిన్న పిల్లల్ని పోలి ఉంటాం. రాజకీయవేత్తలను పోలి రాజకీయం చేయటం కాదు. ఆటంకం ఇతరులు పరచాలి, అభ్యంతరపరచాలి, నొప్పించాలి, కష్టపెట్టాలి అనేటటువంటిది అసలు భక్తి జీవితం కానే కాదు. ఇతర నష్టాన్ని కోరుకునేది కాదు. స్లోగన్ ఒకటి ఉంది, అందరూ బాగుండాలి, అందులో అది అందరూ బాగుండాలి, అది కావాలి. ఇది క్రైస్తవ్యం అంటే, ఇది నూతన జన్మ అంటే, ఇది నూతన సృష్టి అంటే.
ఏమంటాడా? నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆ పాలన ఏం చేయాలి? ఇష్టపడాలి, కోరుకోవాలి. వినండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు వాక్యం అనే పాలు లింక్ పెట్టాడంటే కేవలం వాక్యం విని, వాక్యాహారం జీవాహారం విని హృదయంలో చేర్చుకొని బలం పొందుకుంటాం మాత్రమే కాదు, ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనిషిని లేక భక్తుని పవిత్ర పరుస్తుంది. తిమోతిలో ఉంటుంది కదా, వాక్యం వలనను ప్రార్థన వలనను అది పవిత్ర పరచబడుతుంది అని ఉంటుంది. అంత మాత్రమే కాకుండా దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని నేను పాపము అది. అర్థమవుతుందా? నిజంగా ఒక విశ్వాసి దేవుని మందిరానికి వెళ్ళి ఆ ఆదివారం కానీ నీవు కూడికలో కానీ సరిగా వాక్యం వింటే ఎప్పటికప్పుడు ప్రక్షాళనము చేయబడతాడు. ఒక కార్పెంటర్ ఎలాగో చిత్రిక పట్టేది ఉంటుంది, దాన్ని చిత్రిక పడుతుంటాడు. అప్పుడు దాని లెవెల్ ఎంత ఉండాలో అంత లెవెల్ వస్తుంది కొలత ప్రకారం. నానా కనుక ఒక శుద్ధి చేయబడేటటువంటిది ఒక కంసాలి ఆ బంగారాన్ని ఏం చేస్తాడు? అగ్నిలో పుటమి వేస్తాడు. అలాగే ఒక విశ్వాసి వాక్య అగ్నిలో పుటమి వేయబడాలి. వాక్యం ఎందుకు వింటున్నావు నువ్వు? సరిచేయబడటానికి. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. వాక్యం మన జీవితాలను హృదయాలను ఎప్పటికప్పుడు పవిత్ర పరుస్తుంది. ఏం చేస్తాం? బట్టలు వేసుకుంటాం, రేపు ఇడిచేసేస్తాం, మళ్ళీ దాన్ని వాష్ చేస్తాం. ఏదైనా సరే 2-3 రోజులు వేసుకుంటే అట్లా వేసుకోవద్దు అంటారు ఇంట్లో స్త్రీలు. ఎందుకంటే అదేమైందంట, ఇది కారు పట్టింది అంటారు. అలా పడుతుంది, అసలు ఆ మురికి పోదు. దాన్ని 1-2 అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు. దాన్ని ఏం చేయాలి? వాష్ చేయాలి. మరి బట్టలకే అంతనేముంటే హృదయానికి ఎంత ఉండాలి? ఆ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని హృదయం నిత్యము కూడా పవిత్రంగా ఉండాలి. నిత్యము మనము 2026లో ఒక వర్తమానం విని నూతన సృష్టి అని వింటం మాత్రమే కాదు, మన హృదయాంతరంగా మన ఆత్మీయ జీవితము నిత్యము నూతనపరచబడుతూ ఉండాలి. ఇది నూతనపరచబడుతూ ఉండాలంటే ఒకటి దేవుని వాక్యం వినాలి, ఈ వాక్యం అగ్నిలో పుటవేయబడాలి. రెండోది ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం అంటే ఎప్పటికప్పుడు మనం ఉతుక్కుంటాం అన్నమాట. ఎప్పటికప్పుడు పశ్చాత్తాప్తులమై వాష్ చేసుకుంటాం. ఇక్కడ కూడా ఈ రెండు ఏ భక్తునిలో ఏ విశ్వాసులో ఉంటుందో ఎప్పటికీ ఎన్నటికీ పాత పనులు చేయరు, పాత స్వభావం ఉండదు. పాత కాలంలో చేసిన చెడు పనులు, అబద్ధము, అల్లరి, అక్రమమైనటువంటి కార్యాలు ఏమాత్రమో చేయరు. అర్థమవుతుందా? కనుక ఇది కావాలి మన జీవితంలో, భక్తి జీవితంలో. ఇది లేకుండా మనకు నూతనత్వం ఎలాగొస్తుంది? నాకు ఒక పాస్టర్ గారు చెప్పేవారు, ఆయన చనిపోయారు, పెద్ద ఆయన. నేను ఎప్పుడు సేవకు వచ్చాను, నన్ను అక్కడ ఆ సన్నిధికి, బైబిల్ మిషన్ పాస్టర్ గారు సన్నిధికి నన్ను వాక్యం చెప్పడానికి తీసుకెళ్ళేవాడు. ఆయన చెప్తాడు, జాన్ వెస్లీ నువ్వు వేకున లెగవాలి, నువ్వు చక్కగా స్నానం చేయాలి, ప్రార్థన చేసుకో. ఎందుకంటే దైవ సేవకుడు అన్ని విధాలుగా నిత్యము పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎవరైనా రండి అని 5:30-6 గంటలకు నీకు ఫోన్ చేసి రమ్మని అనుకుంటే వెళ్ళిపోవాలి. అప్పుడు నువ్వు స్నానం చేయటం కాదు, ముందే అది వాష్ చేసుకోవాలి. హృదయం ఎప్పుడు పవిత్రంగా ఉండాలి, ఎప్పుడు నిత్య పవిత్రతలో ఉండాలి. దేవుని భక్తులు నిత్య నూతనత్వంలో ఉండాలి. మన లోకంలో కొంతమంది చూస్తాం, వాళ్ళు ఎప్పుడు చక్కగా శుభ్రంగా ఉంటారు, నీట్గా ఉంటారు. సోకు వేరు, శుభ్రం వేరు. సోకులు అంటే మేకప్లు చేసుకుంటాం, శుభ్రం అంటే నీట్గా కనబడటం. మనం శుభ్రం చేసుకోవాలి, సోకులు వద్దులే మనకి, శుభ్రంగా ఉంటే చాలు. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలి అంటారు. చూడు ఎంత శుభ్రంగా ఉంటాడు అని అంటారు. అలాగే మనల్ని ఎప్పుడు కూడా అవిశ్వాసులు ఏమనాలంటే, ఈయన చూడు ఎప్పుడు అంత మంచిగా ఉంటాడు, ఆ మాటలు చూడు అంత మృదువుగా ఉంటాయో, ఆ పలకరింపు చూడు అంత చక్కగా ఉంటుందో అనేటటువంటిది మనం లోకంలో మనుషుల దగ్గర
సంపాదించుకోవాలి. ఒకసారి చూడండి అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం చూడండి. రెండవ అధ్యాయంలో అక్కడ సంఘం ఎరుపుటి వారి ఎడలు కూడా మంచి సాక్ష్యాన్ని పొందుకుంటారు. 43 వచ్చిన చదువు 2:43. మరియు విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియు కాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి రక్షణ కలిగి పంచిపెట్టిరి. మరియు వినండి, వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు దేవుని స్తుతించుచు. అది చూడండి, సంఘంలో ఉన్నటువంటి వారి వలన మాత్రమే కాదు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండెను. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రజలందరి వల్ల ఏం పొందుకున్నారు? అర్థమవుతుందా? అంటే అవుటర్స్ కూడా, రక్షించబడినటువంటి వారు మాత్రమే కాకుండా ప్రజలంటే వెలుపటి వారు కూడా సంఘ బిడ్డల మీద దయను చూపిస్తున్నారు. వీళ్ళ ప్రవర్తన మారిపోయింది కదా. వీళ్ళు సమస్తం కూడా ఒక పవిత్రంగా కనబడుతున్నాయి. వీళ్ళు చాలా దేవుళ్ళు నిల్చున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం ఏమీ అనకూడదు. ప్రజలందరి వాళ్ళని ఏం పొందుకున్నారు? దయజంప. ఇది నూతనత్వం అనేది. మనలో ఏమాత్రం రవ్వంత పాత స్వభావం కనబడితే మనల్ని ఎవరు నమ్మరు. అది నీలో నమ్మిక పుట్టాలి. ఈ సోదరి సహోదరుడు నిజంగానే మారేరు. ఇదివరకటికి ఇప్పటికి వీళ్ళల్లో తేడా కనబడతా ఉంది. ఇప్పుడు చాలా మంచిగా ఉన్నారు, అప్పుడు డేంజర్గా ఉన్నారు, అపాయకరంగా ఉన్నారు. ఇప్పుడేమో ఆనందదాయకంగా మేలుకరంగా ఉన్నారు అనేటటువంటిది రావాలి. ఇది అవసరం నాన్న. ఇక అంటాడు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1-3 ఇంకొక రిఫరెన్స్ చదివించి నేను ప్రార్థన చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి. కాబట్టి చూడండి, ఇక్కడ ఏముంటాడంటే భలే చక్కటి మాట అన్నమాట. ఒకటి ఏంటి? మనలో నిత్య పరిశుద్ధత, నీతిత్వం లేదా నూతనత్వం మనలో కనబడాలంటే మనందరం ఒకటి పరిశుద్ధత. ఏంటంట? పరిశుద్ధత. చెప్పాను కిందాక. ఎప్పుడప్పుడు అవేవైనా కూడా శుభ్రం చేసుకుంటా ఉంటే మురికి అనేది అంటదు. ఇంటికి కానీ, వంటికి కానీ, వస్త్రానికి కానీ కదా. ఏ టైంలో చేయవలసింది ఆ టైంలో చేయకుండా వారం రోజుల దాకా ఇల్లు వాకిలు ఓడకుండా పడేస్తే ఇక మున్సిపాలిటీ కంటూ కూడా హీనంగా ఉంటుంది. కొంపలు బాగు చేసుకోవాలి. ఆడవాళ్ళు మీరే ఇల్లు చూడు ఇల్లాలని చూడంటారు. ఎప్పుడు శుభ్రంగా ఉండాలి ఇల్లు చూస్తే, అలాగుండాలి. ఒకటి. రెండోది ఎవరికి? నీకు అనుకూలం కాదు అక్క అన్న, నీకు అనుకూలంగా కాదు. ఎవరికి? దేవునికి అనుకూలంగా ప్రవర్తన. ఏ యాగముగా? సజీవ యాగముగా మీ శరీరములను. అది ఏం చేయాలి? ఇటన్ని సజీవ యాగంగా ఆయనకి మనము. అందుకే పాట ఉంది, సజీవ యాగముగా
మా శరీరము సమర్పించి సజీవయాగముగా సంపూర్ణ సిద్ధినంతా శోతాత్మను నొసగితివి. పూర్ణ సిద్ధినంతా శోతాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నేను ముగిస్తున్నాను. ఇక్కడ ఈ నూతన సృష్టి తత్వం నిత్యం మనలో నిలిచి ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలండి. దేవునికి అనుకూలముగా సజీవ యాగముగా శరీరాలను ఆయనకి దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని ఇట్టి సేవ మీకు మరలా అంటాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును ఆ దేవుని చిత్తమేదో పరీక్షించి మీ మనసు ఏమాలి, మళ్ళీ పాతకాలం ఉండదు, ఎప్పటికప్పుడు మార్చబడాలి. మారి నూతన మగుట వలన అది రూపాంతర అనుభవం ఎప్పుడు వస్తుందంటే మనస్సు మారి ఎలా కావాలి, నూతన మగుట వలన. ఈ రూపాంతరం ఏం చేస్తుందంటే మనల్ని రేపు యేసయ్య రాకడ వచ్చినప్పుడు మనం మహిమను ధరించేటటువంటి అర్హతను యోగ్యతను కలుగా చేస్తుంది. ఎత్తబడతాం. ఇది నూతన సృష్టి నూతనత్వం అనేటటువంటి దానిలో ఇంత ప్రభావం. ఇది మనం సంపాదించుకొని నిలబెట్టుకుంటే మరి కొందరిని నూతన వ్యక్తులుగా మనం తీర్చగలం, మారుతాం. ఒక మ్యాగ్నెట్ చూడండి, అయస్కాంతం చూడండి, ఒక ఇనుప మొక్క ఒకటి తేండి అంతది, ఇది అయస్కాంతం. రెండింటిని బాగా రబ్ చేస్తే ఈ అయస్కాంతం ఎట్లాగో ఇనుమును ఆకర్షించే శక్తి ఉందో ఇనుప మొక్క కూడా వచ్చేస్తుంది. అది పవర్. మనం పరిశుద్ధతను కలిగి దేవుని ప్రభావం మహిమ మనల్ని ఆవరిస్తే మనలతో ఎవరు స్నేహం చేస్తారో, మనం చెప్పే దేవుని మాటలు ఎవరు ఆలకిస్తారో వారిలో కూడా నూతనత్వం వస్తుంది. ఇది వాస్తవం. ఇది ఎందుకు సంఘాలు అలాగే ఉండిపోతున్నాయి, ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదంటే ముందు రక్షించబడినటువంటి వారిలో నూతనత్వం నూతన స్వభావం లేదు, సరిగా పవర్ లేదు, మహిమ లేదు. ఆ రోజుల్లో ఎందుకు ఒకప్పుడు చిత్రహింసలను చేసిన వాడు సంఘాన్ని ఆ తర్వాత గొప్పవాడైపోయాడు. అతను నడికట్టు తగిలిన నీడబడిన రోగులు స్వస్థపరచబడుతున్నారు. అనేక మంది రక్షించబడ్డారు, దీవించబడ్డారు. కారణం ఏంటంటే ఆ నూతనత్వం సౌలు పౌలుగా మారిన తర్వాత నూతన దైవ స్వభావం ఆయనను ఆవరించింది కనుక, క్రీస్తును పోలి నడుచుకున్నాడు కనుక అనేకులను అదే మార్గానికి తీసుకురాగలిగాడు. మందిరాలకు వెళ్ళి డ్రమ్ములు కొట్టగానే, కంజర్లు కొట్టగానే, పాట పాడంగానే, అయ్యా అనగానే నూతనత్వం మనకి రాదు. అంతరంగములో సరిచేయబడాలి. నలుగురుగానే ఉంటాం, ఇంకంతే. నలుగురు 40 మంది అవ్వాలంటే ముందులో ఆ మ్యాగ్నెటిక్ పవర్ నీకు రావాలి. ఏ ఇనుప మొక్కను రబ్ చేస్తుందో, రుద్దుతుందో అది అయస్కాంతముగా మారిపోయినట్లుగా నీ ప్రార్థన, నీ భక్తి, నీ సాక్ష్యం ఇతరులలో దైవ ప్రభావాన్ని కలుగా చేయాలి. ఇది కావాలి. భక్తి జీవితం అంటే ఇది కావాలి, లేకపోతే ఇంతే ఉంటాం మనం. ఎదుగుదల ఉండదు. దేవుని ఎరిగి ఉంటాం, కలిగి ఉంటాం, రక్షణ పొందుకుంటాం. నూతన సృష్టి అనేది నీ ఒక్క వ్యక్తివే ఉండి ఎండిపోవటం కాదు. వినండి,
నీ ఒక్క వ్యక్తి ఉండి ఎండిపోవటం కాదు. ఏమంటాడు? ఆకు వాడక నీటి కాలవల ఎవరున నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు అతడు చేయనదంతయు అది ఏడా ఆకు వాడిపోయింది, ఎన్ని సంవత్సరాలైనా ఫలం లేదు. నువ్వు మారితేనేగా ఒకడు మార్చటానికి, నీ ప్రార్థన సరైనదైతేనేగా నీ ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావు వాడు మారటానికి. ముందు మనం చూసుకోవాలి. చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. వైట్ రైస్ వేసుకోగానే, బైబిల్ పట్టుకోగానే, మోకరించి 2 మాటలు ప్రార్థన చేయగానే అది నూతనత్వం కాదు. ఇందులో చాలా ఉంది. మీరు మీ హృదయాన్ని దేవుడి దగ్గర సమర్పించి ప్రార్థన చేయండి. అసలు స్పష్టంగా దేవుడే మీతో మాట్లాడతాడు. నా మాట తీసి అవతల పడే. ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడేసావు గోమలంటే అక్కడే. అరే వాడికి ఏదో ప్రేమతో ఒకడికి 2, ఒకరికి 5, ఒకడికి 1 ఇచ్చాడు. వీడికి ఎత్తుకి ఆయన ఇచ్చింది ఎందుకంటే పాపం ఎందుకు ఇబ్బంది పెట్టేది, ఒక్కదాంతోనే చేస్తాడు లేదు వ్యాపారం అని ఇస్తే వాడు దాన్ని రివర్స్గా నెగిటివ్గా ఆలోచించాడు. రాగానే 5 సంపాదించి ఇచ్చాడు. ఫ్రెష్ బడా నమ్మకమైన మంచి దాసుడు. 2 సంపాదించి ఈ కొద్ది దాంట్లోనే ఇంత నమ్మకంగా ఉన్నావా నాయన, ఇది ఈ కూడా తీసుకొని ఇచ్చి అతను కూడా బడా నమ్మకం. 1 ఇచ్చినోడు ఏం చేశాడు? అమ్మో రుమాల్లో బాగా చక్కగా చుట్టి కట్టి తొవ్వి పూడ్చిపెట్టాడు. ఏం భక్తిరా బాబునేది అంటే నీలో సరైన పరిశుద్ధత, ప్రార్థన, హృదయాంతరంగ సమర్పణ లేదంటే ఇలాంటి వ్యక్తివి నువ్వు. ఇంకంతే. ఏముందిలే నా ఒట్టికి నేను వెళ్ళి వస్తాలే, వెళ్ళేలే చివరిలో వెళ్ళాను, మధ్యలో వెళ్ళాను, వెళ్ళకపోతే బాగాదుగా. ఏం లేదు నా వంతు నేను వెళ్ళేది ఊరక వెళ్ళి వస్తాను. నీ వంతుకు నువ్వు కాదు, నువ్వు 10 అంతులు సంపాదించాలి. అది భక్తి అంటే. ఏమంటున్నాడు? అయ్యా నువ్వు విత్తన దాన్ని కోసేవాడు అని, బహు కఠినుడు అని నాకు తెలియదు, అందుకే నీ తలంతు భూమిలో నేను కఠినుడైనంటే నా దగ్గర ఎందుకు తీసుకున్నావు నువ్వు? అది పక్కోడికి ఇచ్చేవాడు కదా, 2వడికి 5వడికి ఇచ్చావు కదా. చెడ్డ దాసుని తీసుకా అతని యజమానుడు ఆయన చూచి సోమరి ఎవరట? సోమరి అయినా చెడ్డదాసుడా, నేను విత్తని చోట కొయ్యవాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడని వెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. చూసారా? తీసుకెళ్ళి అడిగిచ్చాడు. ఈయన తీసుకెళ్ళి చీకటి బెల్లంలో పడేసి. మీకు అర్థమవుతుందా? నూతనత్వం అనేది నూతనంగా సంపాదించేది ఆత్మలను. ఈ సంవత్సరం మీకు మీరు పరిశీలన చేసుకోండి. నేను ఒక్కళ్ళన్నా తీసుకురావాలి ప్రభువా, ముందు నేను సరిగా ఉండాలి, నాలో నిత్య నూతనత్వం, పరిశుద్ధత, యథార్థత, వాక్యానుసారంగా బ్రతుకు కనబడాలి. నా పవర్, నాలో మీరిచ్చిన పవరు ఇతరులను తాకాలి. ఒక వ్యక్తినైనా ఈ నూతన సంవత్సరం ఒక నూతన ఆత్మనైనా నేను సంపాదించాలి. అటు భాగ్యం నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు